మూలం ఇలా ఉంటుంది. ఆ రూట్ పట్టుకోవాలి మనం. ధ్యానంలోకి వచ్చాము, రోగాలు ఉన్నాయనో ఇంకేదో సమస్యలని కాదు. అసలు ఏంటి మనం ప్రతిది కూడా పర్పస్తో ఉంటుంది. క్వశ్చన్ వేసుకుంటే ఆన్సర్ ఖచ్చితంగా వస్తుంది. సో ధ్యానం ఇలా చేయాలి, ఇలాంటి వాటి కోసం చేయాలి, ఇలాంటి తెలుసుకోవడం కోసం చేయాలనేది నాకు అప్పుడు బాగా అర్థమైంది. సో ఆయనతో ఇప్పటికీ నేను స్టిల్ సంగతం చేస్తాము. ఆయన ఇల్లందు నుంచి అంటే ఒక 40 కిలోమీటర్ నుంచి రెగ్యులర్ ఖమ్మం వస్తాడు. ఓ టీ టైం ఉంటుంది, అక్కడ కూర్చుంటాడు. ఎవరైనా వెళ్తే ఆయనకి చెప్తాడు, లేదంటే లేదు. రోజు ఈవినింగ్ 7:30 నుంచి 10:30 వరకు ఇదే సత్సంగం జరుగుతూ ఉంటుంది. సో ఆయన దగ్గర అలాంటి విజ్డమ్ ఉంది. సో ఆ తర్వాత నేను అక్కడ 6 months నేను కూడా సాధన చేసుకోవడం, ఎంతో కొంత ఇంట్యూషన్ పనిచేయడం. ఫస్ట్ ఇంట్యూషన్ ఏం చెప్పించాను మీకు టెస్ట్ ఇది. నాకు ఒక ఫస్ట్ అంతర సహజాబోధన వచ్చిందని చెప్పి 41 daysలో 1 weekలో ఏం చెప్పాను మేడం? లేదు మేడం, 3 times ఫుడ్ వద్దు. పత్రిక దగ్గర NB అయిపోయింది. ఫస్ట్ ధ్యానం చేసినప్పుడు 41 daysలో 1 weekలో నాకు వచ్చింది ఏంటంటే 3 times ఫుడ్ వద్దు, 1 time ఫుడ్ తీసుకోవాలి. సో సెకండ్ ఇంట్యూషన్ ఏమొచ్చిందంటే ఈ సండే ర్యాలీ చేయాలి, ఈ సండే ర్యాలీ చేయాలని వస్తుంది. అది ఫ్రైడే. ఈ సండే ర్యాలీ చేయాలని వస్తుందంటే ఏందని చూస్తే October 2 గాంధీ జయంతి. సో అక్కడ ఖమ్మంలో ర్యాలీ చేయాలని వస్తుంది. మేడం సీనియర్ మాస్టర్స్ అడిగాను, ఇలా వస్తుంది ఇండికేషన్ అంటే, మేము చాలా చేసామయ్యా, మేము చేసి అలసిపోయాము, నువ్వేమైనా చేయగలవా అంటే సార్ చేస్తానన్న. సో అప్పుడు ఫస్ట్ టైం నేను వెస్టర్న్ ర్యాలీ చేశాను ఖమ్మంలో October 2. గ్రాండ్ సక్సెస్ అయింది. ఆ తర్వాత ఆ ర్యాలీ చేసి పడుకున్నా, ఈసారి ర్యాలీ చేస్తే ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లో కాదు, ఒక జిల్లా లెవెల్లో, మొత్తం స్టేట్ లెవెల్లో జరగాలనుకున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ ఆనందప్రసాద్ గారి ఆధ్వర్యంలో మొత్తం 40 రోజులు పత్రికా జన్మదిన సందర్భంగా తెలంగాణ స్టేట్ అంతా తిరిగాం. ఈసారి చేస్తే రాష్ట్రాల లెవెల్లో జరగాలనుకున్నాను. యాత్రపర పేరిట ఆచార్య శ్రీనివాస్ గారితో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ మొత్తం ర్యాలీస్ చేసాం. సో అట్లా పెట్టుకుంటాను నేను, ఏదైనా పెట్టుకుంటే గ్రాండ్గా. సో ఆ తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళడం, స్పిరిచువల్ సైన్స్ టీచ్ చేయడం. లాక్డౌన్లో ఈ 7 సంవత్సరాలు అప్పటికి ఆ అనుభవాలతో ఒక పుస్తకం రాశాను, నా ఆత్మ ప్రయాణం అని. యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుంది, రాజర్షి రాజశేఖర అని. మీరు అందరూ కొడితే మీకు 500 వీడియోస్ చేశాను, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్నింటిలో. నా ఎక్స్పీరియన్స్ అన్నీ ఉంటాయి. సో అలా జరుగుతున్నప్పుడు పత్రికారితో లాస్ట్ నేను ట్రావెల్ చేసింది మాధవక్క, తెలుసు కదా పత్రికారి పర్సనల్. ఆవిడ ఫోన్ చేసి సార్ దగ్గర ఖచ్చితంగా ఉండాలి, నువ్వు నీలాంటి ఉండాలంటే నేను సార్ దగ్గరే ఉన్నాను లాస్ట్ టైం అంతా. బుద్ధ పౌర్ణిమ టైంలో సార్ రెగ్యులర్గా చూసుకోవడం అంతా కూడా రెగ్యులర్ దగ్గర ఉండి. సో అది చాలా గొప్ప అనుభవం నాకు. ఎందుకంటే ఇంతమంది ఎంతో పెద్ద మాస్టర్స్ ఉన్నారు, కానీ మనకు అవకాశం రావడం అనేది అది మామూలు విషయం కాదు. సో ఖచ్చితంగా ఆయన దగ్గర నేను చాలా అప్పుడేం మాట్లాడలేదు. ఆయన మాట్లాడినప్పుడు నేర్చుకున్న దానికంటే కూడా ఆయన మాట్లాడకుండా ఉన్నప్పుడే ఎక్కువ నేర్చుకున్నాను ఆయన దగ్గర. 40 రోజులు ఆయన దగ్గర మంచిగా నేను స్పెండ్ చేశాను. చాలా గొప్ప అనుభవం నాకు అది. సో ఓకే, ఇంతవరకు చదువులే, ఓకేనా? అందరూ నిద్ర మోడ్లో